వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫైవ్ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా 2015 నవంబర్ 17వ తేదీ ఒక్కసారిగా ఉలికిపడి చిత్తూరు వైపు చూసిన ఘటన చోటు చేసుకుంది. మరి ఏమిటా ఘటన అంటారా? అప్పటి నగరపాలక మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతులను సమీప బంధువైన చింటూ అలియాస్ చంద్రశేఖర్ మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య ఘటన దాదాపు ఫిబ్రవరి 2016 18వ తేదీన ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఇందులో 122 మంది సాక్షులను పూర్వాపరాలు విచారించిన తర్వాత 23 మందిని నిందితులుగా ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు చిత్తూరు జిల్లా కోర్టులో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో డిఎస్పీ సాయినాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. హెచ్చరికలతో కూడిన ప్రకటన ఇది. దాదాపు ఈ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కోర్టు వద్ద 30 యాక్ట్ అమల్లో ఉంటుందని, ఎవరు కూడా గుంపులుగా చేరడం గాని అక్కడ తిరగడం గాని చేయరాదని, అలా చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే నేపథ్యంలో కటారి అనురాధ, కటారి మోహన్ కోడలైన ప్రస్తుత చుడా చైర్మన్ కటారి హేమలత ఇంటి వద్ద, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంటి వద్ద కూడా ఇప్పటికే పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా న్యాయ పరిరక్షణలో భాగంగా ఏపీపీ ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. చిత్తూరు జిల్లా కోర్టులో ఉదయం నుంచే డాగ్ బాంబ్ స్క్వాడ్ తో అన్ని బాంబులు ఉన్నాయా లేదా అన్న విషయాలను కూడా చెక్ చేస్తూ పూర్తిగా భద్రతా చర్యలను చేపట్టారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో. ఇదే నేపథ్యంలో ఇక్కడ కోర్టు వద్ద ఎవరు కూడా రాకూడదని, కోర్టు లోపల కేవలం సిబ్బందికి తప్ప సామాన్య ప్రజలకు కావచ్చు ఎవరికి కావచ్చు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే 2015 నవంబర్ 17వ తేదీ ఉదయం 11:45 ప్రాంతంలో ఎస్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకట చలపతి అలియాస్ ముల్బాగల్ వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా తుపాకులు, ప్రాణాంతకమైన మారణాయుధాలతో బుర్కాను ధరించి ముగ్గురు సహ నిందితులతో కలిసి చిత్తూరు నగరపాలక సంస్థలోని మేయర్ కార్యాలయంలో వారు దూరి అక్కడ కటారి అనురాధను, అదేవిధంగా ఆమె భర్త కటారి మోహన్ పైన దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి కేవలం ఆర్థిక వివాదాలతోనే జరిగిందని, ఈ కేసులో A1, A22 వరకు నిందితులు ఉన్నారని, వీరు వివిధ ప్రాంతాలలో నేరానికి కుట్రలు పన్నడం, నేరంలో పాల్గొనడం వల్ల, ప్రధాన నిందితుడికి ఆశ్రయం కల్పించడం వల్ల, ఆయుధాల సరఫరా చేయడం వల్ల వీళ్ళపైన ఛార్జ్ షీట్ లో పేరు నమోదు చేయడం జరిగిందని డిఎస్పీ సాయినాథ్ ప్రకటనలో విడుదల చేశారు. ఇదే నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్లు కూడా 2016 ఫిబ్రవరి 18వ తేదీన దాఖలు చేశారు. ఇందులో A22 నిందితుడైన కాసారం రమేష్ ప్రస్తుతం కేసు నుండి విడుదలైనారు. A21 అంటే ఆయుధాలను సరఫరా చేసిన వ్యక్తి మరణించాడు. A3, A4 చిత్తూరు జిల్లా జైల్లో ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారు. A1, A2, A5, A20 అదేవిధంగా A23 దీనికి సంబంధించిన నిందితులందరూ కూడా బెయిల్ పైన ప్రస్తుతం బయట ఉన్నారు. ఇదే నేపథ్యంలో బందోబస్తు చర్యలు గట్టిగా పెట్టి గతంలో నేర చరిత్ర ఉన్న ముద్దాయిల పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచడం జరిగిందని డిఎస్పీ సాయినాథ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరు కూడా పట్టణంలో ర్యాలీలు నిర్వహించరాదని, ధర్నాలు నిర్వహించరాని, అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని కూడా స్పష్టం చేశారు. కోర్టు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయని, కోర్టు ప్రాంగణంలో సాధారణ ప్రజలకు ప్రస్తుతానికి ప్రవేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే నేపథ్యంలో సామాజిక మీడియాలలో తీర్పు నేపథ్యంలో రెండు వర్గాలు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయకుండా, విభేదాలను ప్రోత్సహించకుండా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని కూడా ఆయన తెలియజేశారు. పౌరుల శాంతి భద్రతను కాపాడే నేపథ్యంలో పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని ఆయన కోరారు.